వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలపై విలీన మండలాల్లో ఆదివాసీ సంఘాలు గిరిజన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూనవరం మండలం కూటూరులో ప్రశ్నించిన గిరిజన యువకులపై పోలీసులను ఉసిగొల్పి దాడి చేయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. అకారణంగా తమపై కేసులు బనాయించి రాజీకి రావాలని బెదిరింపులకు దిగడంపై ఆదివాసీ నేతలు మండిపడుతున్నారు. బెయిల్పై తిరుగుతున్న అనంతబాబు అర్ధరాత్రి సమయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ గిరిజనులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, తక్షణం అతడి బెయిల్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇవాళ అనంతబాబు అనేవాడు ఒక దళితుడిని చంపి ఇవాళ డోర్ డెలివరీ చేసి ఇవాళ మరి అట్లాంటి వ్యక్తి ఇవాళ ఏజెన్సీ అంటేనే ఒక ప్రశాంతతకి నిలయం. మరి ఇట్లాంటి ప్రశాంతత నిలయమైనటువంటి ఏజెన్సీకి మరి అట్లాంటి క్రిమినల్ని మరి మా ప్రాంతానికి మీరు ఎట్లా పంపుతున్నారు అంటే ఈ ప్రాంతంలో ఏం ఆశించి పంపుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అమాయకులు కాబట్టి ఇట్లాంటి నరాంతకుల్ని పంపితే భయప్రాంతులు గురై ఓట్లు వేస్తారనేటటువంటి ఒక వాళ్ళ దురుద్దేశంతో ఇవాళ అనంతబాబుని పంపడం జరుగుతూ ఉంది. మరి ఉన్నతాధికారులు ఆయన అసలు కండిషన్ బెయిల్లో ఉన్నాడు. మరి అట్లాంటి బెయిల్లో ఉన్నటువంటి వ్యక్తిని మరి ఎందుకు మరి మా ప్రాంతానికి పంపుతున్నారు? మేము డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే ఆయన కండిషన్ బెయిల్ రద్దు చేయాలి. గిరిజన ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ అణిచివేతకు పాల్పడుతూ అరాచకాలు చేస్తూ దుర్మార్గమైనటువంటి పెత్తందారి పోకడలతో హంతకమూటా నాయకుడైనటువంటి అనంతబాబు గిరిజన గుడేలలో రాత్రిపూట ప్రచారం పేరుతో తిరుగుతూ పోలీసులను వెంబడి పెట్టుకొని వారికి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించినటువంటి గిరిజన యువతపై తుపాకీ మడమలతో దాడులు చేయించటం, కింద పడేసి వాళ్ళ నాయకులు వాళ్ళు కలయబడి కొట్టడం అనేది తీవ్రమైన బాధాకరమైన విషయం. ఈ విషయమై ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణ చేసి సంబంధిత పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, అందుకు బాధ్యులైన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం మీద కేసులు నమోదు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. 6వ తారీఖున కూనవరం మండలం కూటూరు గ్రామంలో అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు పర్యటన ఉంది. దాన్ని తెలుసుకున్న గిరిజన యువత గిరిజన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కార దిశగా ప్రభుత్వాలు చేపట్టాలి. అదేవిధంగా అధికారంలో వచ్చేటువంటి ఏదైతే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వారు మా యొక్క గిరిజన సమస్యలు 170 యాక్ట్ చట్టం కావచ్చు, ముఖ్యంగా చదువుకున్నటువంటి గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పొందాలంటే 3GOని పటిష్టంగా అమలుపరచాలి. దాన్ని తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని అమలులోకి తేవాలని డిమాండ్.